ఎల్పి 2020 సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలని చూద్దాం. సో ముందుగా గూగుల్లో ఆర్ఆర్బి అప్లై అని స్పేస్ లేకుండా ఆర్ఆర్బి అప్లై అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ ఫస్ట్ లింక్ పై క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా? సో అప్లై చేయడం చూసే ముందుగా నోటిఫికేషన్ ఏంటి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది జస్ట్ ఒక్కసారి చూద్దాం. స్టార్టింగ్ డేట్ చూసినట్లయితే అప్లికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అయింది ఎప్పుడంటే ఎప్పటి నుంచి అప్లై చేయగలిగారంటే అందరూ ఏప్రిల్ 12th నుంచి స్టార్ట్ అవడం జరిగింది. ఓకేనా? ఇది మే 11th వరకు ఓపెన్ అయి ఉంటుంది. సో అప్పటి వరకు మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఎర్లీగా సబ్మిట్ చేసుకుంటే బెటర్. ఎందువల్లంటే మీరు అనుకున్న జోన్లో మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది దగ్గరలో వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడ అనుకుంటే అక్కడ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే అసిస్టెంట్ లోకో పైలట్కి 9,970 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి ఏజ్ లిమిట్ అనేది 18 to 30 years అనమాట. ఓకేనా? సో అదేవిధంగా రిజర్వేషన్ బట్టి దాని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో డిఫరెంట్ కేటగిరీస్కి ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుందంటే సో 18 to 30 years అని చెప్పాను కదా. అందులో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందన్నమాట. సో 30 years మ్యాక్సిమం అనుకుంటే సో 35 వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు సో 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే 33 years వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ మీరు చూడొచ్చు. ఓకేనా? అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అండ్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా అప్లై చేసుకునే ముందుగా చూసుకున్నది ఫీజు ఎంతనే చూసుకుంటాం. సో జనరల్ కేటగిరీ వాళ్ళకి సో జనరల్ అండ్ బీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 500 పే చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ అండ్ ఈబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి 250 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో 250 రూపీస్ కూడా వాళ్ళు రిఫండ్ చేస్తారు. సో బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుని తర్వాత రిఫండ్ చేస్తారు. CBT1 ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే దాన్ని అమౌంట్ అనేది రిఫండ్ చేస్తారనమాట. సో అదేవిధంగా జనరల్ కేటగిరీ బీసీ వాళ్ళకి 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సెకండ్ స్టెప్లో. సో సెకండ్ స్టెప్ ప్రాసెస్లో అది పే చేయడం అవసరం లేదు. సెకండ్ స్టెప్ మొత్తం ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పేమెంట్ అనేది సపరేట్గా అది ఎనేబుల్ అవుతుంది. అది మనం పే చేయాల్సి ఉంటుంది. సో క్లోజింగ్ టైంలోపు మనం పే చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా అప్లై చేసుకున్న ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనం ఎలిజిబుల్ కాదని చూసుకుంటాం. సో దానికి సంబంధించి సో 10th క్లాస్ ప్లస్ ఐటీఐ. సో 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా సెకండ్ వన్ 10th క్లాస్ ప్లస్ అప్రెంటిస్ అనమాట. సో 10th చేసేసి సో రైల్వేలో అప్రెంటిస్షిప్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో థర్డ్ ఏంటంటే డిప్లొమా చేసిన వాళ్ళు. సో పర్టికులర్ ట్రేడ్లో డిప్లొమా చేస్తారు కదా, 10th చేసిన తర్వాత డిప్లొమా చేస్తారు కదా, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఫోర్త్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ యాజ్ అబోవ్ విల్ ఆల్సో బీ యాక్సెప్టబుల్ ఇన్ లే ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఓకే, డిప్లొమా లేనప్పుడు డైరెక్ట్గా బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుందని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకునే ముందు ఈ డీటెయిల్స్ అనేవి ముఖ్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆర్ఆర్బి అప్లై అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత సో అప్లై అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో ఆల్రెడీ ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ మీరు అప్లై చేస్తుంటే మీకు ఆల్రెడీ బేసిక్ డీటెయిల్స్ అని ఫిల్ చేసి ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా మీరు యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి అప్లై చేయొచ్చు. సో ఇది ఫస్ట్ టైం అప్లై చేసినట్లయితే క్రియేట్ అన్ అకౌంట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఫర్ లాస్ట్ ఇయర్ సో ది నీడ్ నాట్ రిజిస్టర్ అగైన్ అని వస్తుంది. సో వాళ్ళు సేమ్ యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఉన్నట్లయితే. సో లేకపోతే ఓకే అని కొట్టేసి సో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి, క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి. సో అప్లికేషన్ చూసినట్లయితే సో కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, ఓకే నేషనాలిటీ ఏమైనా అడుగుతున్నారు. సో ఇండియా అని పెడతాం. అదేవిధంగా నేమ్ అనేది మిస్టేక్స్ లేకుండా ఉండడం కోసం ప్రతిదీ 2 times ఇవ్వడం జరిగింది. ఫుల్ నేమ్ యాజ్ పర్ ద 10th రికార్డ్. సో మీరు 10th క్లాస్లో ఏదైతే ఎస్ఎస్సి మార్క్ షీట్లో ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆధార్ కార్డులో ఉన్నట్టు కాదు. ఓకేనా? సో రీటైప్ ఫుల్ నేమ్ 10th క్లాస్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ ఫస్ట్ ఒకసారి ఇక్కడ 10thలో స్పేస్ ఏ విధంగా ఉంటుందో నేమ్ ఏ విధంగా సేమ్ ఎస్టీస్గా రాయాల్సి ఉంటుంది. సో సేమ్ నేమ్ ఇక్కడ రీటైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఒకవేళ నేమ్ ఏమైనా మీరు చేంజ్ చేసుకున్నట్లయితే సో 10thలో ఇది హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ అంటే అది ఎస్ అని క్లిక్ చేసి రిమైనింగ్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ 10thలో ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆధార్ కార్డులో కొంతమందికి మిస్టేక్ ఉంటుంది. సో అది ఎంటర్ చేయకూడదు. 10th క్లాస్లో ఏ విధంగా ఉంటుందో అది మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇక్కడ రీటైప్ చేయాల్సి ఉంటుంది. సో జెండరు సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాం, సేమ్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేస్తాం. సో మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా 2 times
మనకి ఫిల్ చేస్తున్నారనమాట. సో సెకండ్ టైం ఫిల్ చేసింది ఏమైనా మిస్టేక్ ఉంటే సో మిస్ మ్యాచ్ అని వస్తుంది. సో మళ్ళీ మీరు ఎంటర్ చేసుకుంటారు. సో ఫాదర్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తారు. 10th క్లాస్లో ఉన్నట్టుగా ఎంటర్ చేయాలి, ఆధార్ కార్డ్ కాదు. సో సేమ్ ఇక్కడ కూడా ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తారు. మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ కూడా మదర్ నేమ్ ఎంటర్ చేస్తారు, రీటైప్ చేస్తారు. సో ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్కి ఈమెయిల్ వెరిఫికేషన్, మొబైల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ కొడితే సో మీ ఈమెయిల్ ఏదైతే ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫైడ్ అని వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ మెయిల్కి వెళ్తుంది. ఓకేనా, ఫోన్కి రాదు, ఇది మెయిల్కి వెళ్తుంది ఓటీపీ అనేది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, జనరేట్ ఓటీపీ అని ఉంటుంది కదా, జనరేట్ ఓటీపీ కొడితే మొబైల్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అనమాట. మీ యొక్క ఆధార్ నెంబర్ ఇస్తారు, ఆధార్ నెంబరు ఇచ్చిన తర్వాత జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేస్తే మీకు ఫోన్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత సో ఆధార్ వెరిఫికేషన్ డన్ అని వస్తుంది. ఆ తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసి సో క్రియేటివ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఇదొక పాస్వర్డ్, దాన్ని పెట్టుకుంటారు. ఆ పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఇది కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్ ఉండేలా చూసుకోవాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేస్తే అక్కడ సేమ్ పాస్వర్డ్ మళ్ళీ రీటైప్ చేస్తాం. చేసిన తర్వాత సో మీరు ప్రీవ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది కిందని, ప్రీవ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ ఉంది. సో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట లాస్ట్లో. ఓకేనా, ఈ పాస్వర్డ్ కూడా టైప్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని ఉంటుంది. సో క్యాప్చా కానీ ఇది కానీ వస్తుంది అనమాట, అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చా వస్తే క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద ప్రీవ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ ఉంటుంది, ఇక్కడ కట్ అయిపోయింది. ప్రీవ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అవి మొత్తం డిస్ప్లే ఉంటుంది, అందులో చెక్ చేసుకొని క్రియేట్ అనే అకౌంట్ కొడితే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్టెప్ అనేది ఇక్కడ ప్రాసెస్ చూపించడం కోసం రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ మొబైల్ ఓటీపీ ఏదైతే వస్తుందో మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ, అదేవిధంగా ఆధార్ సంబంధించిన ఓటీపీ వెరిఫికేషన్ కూడా అయిపోయిన తర్వాత మన యొక్క డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. ఆధార్లో ఏ విధంగా ఉందో మన ఫోటో, మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్ డిస్ప్లే అవుతుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. సో చెక్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో జస్ట్ వెరిఫికేషన్ కానీ చేశాను అది. సో ఓటీపీ, మొబైల్ ఓటీపీ వచ్చిన తర్వాత వెరిఫైడ్ అనే ఆప్షన్ ఉండదు. అదేవిధంగా ఈమెయిల్ ఓటీపీ వచ్చిన తర్వాత కూడా వెరిఫైడ్ ఆప్షన్ అనేది సపరేట్గా ఉండదు. ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ మొత్తం 3 ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకి వెరిఫికేషన్ ఆప్షన్ అనేది వస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత సో మన యొక్క ఫోటో అండ్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇది అయిన తర్వాత ప్రీవ్యూ బటన్ మీద క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ అనేది చేసుకుంటాం. సో దీనికి సంబంధించిన కంటిన్యూషన్ వీడియో లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఓకేనా, సో మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.